బాధ్యత లేని వైసీపీ, బాధ్యత లేని మాజీ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కమిటీ సభ్యులు సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత రోజాకి లేదని అన్నారు. వరదల కారణంగా బెజవాడ నీట మునిగి ప్రాణనష్టం జరిగిందని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, సహాయక చర్యలు చేపట్టారని అన్నారు. మా అధినేత జనసేనను పవన్ కళ్యాణ్ 6 కోట్లు తన సొంత నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. బాధ్యత లేని నోరు, అదుపు లేని డైమండ్ రాణి రోజా అని అన్నారు. ఓడిపోయిన తర్వాత పక్క రాష్ట్రంలో తలదాచుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదంటూ ఫైర్ అయ్యారు వారు. మీ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదని, అలాంటి మీరు ఎన్డీఏ కూటమిని విమర్శించే అర్హత లేదంటూ జన సైనికులు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సహాయక చర్యల్లో నిమగ్నమై అధికారులతో కలిసి అనేక విధాలుగా వాళ్ళని అన్ని విధాలు ఆదుకునేదానికి ఎక్కువ శాతం ఎక్కడైతే ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆహారం అనేది అందించే విధంగా ఈ యొక్క ప్రయత్నాలు జరుగుతూ ఉంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి చేయకపోగా, సిగ్గు శరం లేకుండా ఈరోజు ఇంత విధంగా సహాయక చర్యలు చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి నిధులు ఇస్తూ సహాయక చర్యలు చేస్తా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు సహాయ నిధికి ఇవ్వడం జరిగితే, బాధ్యత లేని ఈ డైమండ్ రాణి రోజా ఈ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రంలో ఉండి ఆమె వేషాలు, ఆమె మాట, ఆమె తీరు, ఆమె వ్యవహార శైలి, ఆమె అధికారంలో ఉన్నప్పుడు మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనేమో అని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో కూడా లేకుండా పారిపోయి పక్క రాష్ట్రంలో దోంకొని అక్కడ నుంచి ఫేస్బుక్ లైవ్ లో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్కడా అని అడిగితే నీకు ఎక్కడ కనపడాలో అక్కడ కనిపించేదానికి, చూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం రోజా. నీకు వీలైతే నువ్వు దోచుకున్న దాంట్లో 1 రూపాయి ఈ నష్టానికి, ప్రజలకి